ఓట్ల రిగ్గింగ్ పై దర్యాప్తు చేయాలి. మహదేవ్పురలో 5 రకాల ఓట్ల రిగ్గింగ్ జరుగుతోందన్న రాహుల్ గాంధీ దర్యాప్తు చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్. ఎన్నికల సంఘం సరైన సమాధానం ఇవ్వాలన్న కాంగ్రెస్ ఎంపీ. కొనసాగుతున్న కేంద్ర కేబినెట్ సమావేశం. ట్రంప్ టారిఫ్ వార్ అంశాలపై చర్చ. వంట గ్యాస్ సిలిండర్లకిచ్చే సబ్సిడీని పెంచే ఆలోచనలో ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ. దిల్కుషా గెస్ట్ హౌస్ లో బండి సంజయ్ వాంగ్మూలం నమోదు చేస్తున్న అధికారులు. రాష్ట్రంలోనే అత్యధికంగా తన ఫోనే ట్యాప్ అయిందని చెబుతున్న బీజేపీ ఎంపీ. హన్మకొండ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి. అంబేద్కర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభం. పంట ధ్వంసం చేయడంపై జడ్జి ఆగ్రహం. బాధిత రైతుల పంటను పరిశీలించిన న్యాయమూర్తి. నిజామాబాద్ జిల్లా మోతీరాం నాయక్ తండాలో ఘటన. జీజీహెచ్ కు మాజీ సీఎం జగన్ ఓఎస్డీ. లిక్కర్ స్కామ్ కేసులో విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్న కృష్ణమోహన్ రెడ్డి. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆసుపత్రికి తీసుకొచ్చిన జైలు సిబ్బంది. ఇంకా గుంటూరు జిల్లా జైలులోనే తురకా కిషోర్. ఇంకా విడుదల చేయని జైలు అధికారులు. రిలీజ్ చేయాలని కోర్టు ఆదేశం. తమ పేరుతో రిలీజ్ కు డైరెక్షన్ ఇవ్వలేదంటున్న జైలు అధికారులు. వైసీపీ నేత అనిల్ కుమార్ రెడ్డిని విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన. విచారణ చేయకుండా అరెస్టు చేశారంటూ ఆరోపణలు. బాధితుడే చెబుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి దగ్గర రేషన్ బియ్యం పట్టివేత. ఆంధ్ర నుంచి గుజరాత్ కు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని సేకరించి ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ముఠా. 30 టన్నుల రేషన్ బియ్యం సీజ్. రాజమండ్రి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో విద్యార్థినికి వేధింపులు. స్టూడెంట్ ఫోటోలు అడ్డుపెట్టుకుని వేధిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్. నలుగురిపై రాజనగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. రిటైర్డ్ డీఎస్పీ ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణ. నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో గంజాయి అక్రమ రవాణా. అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. 16 మంది గంజాయి విక్రేతలు అరెస్ట్. 7.4 కిలోల గంజాయి, కారు, 3 బైక్లు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం. విపక్ష ఆందోళనలతో లోక్సభ వాయిదా. 3 గంటల వరకు పోస్ట్ పోన్ చేసిన స్పీకర్. అమెరికా టారిఫ్లపై స్పందించిన శశి థరూర్. తన ప్రవర్తనను మార్చుకుంటే చాలా విషయాల గురించి చర్చించాల్సింది. 2-3 వారాల్లో చర్చలు జరిపి మార్గాన్ని కనుగొనవచ్చని కామెంట్స్. ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో కొనసాగుతున్న సహాయక చర్యలు. బాధితుల కోసం హెలికాప్టర్లో సరుకులు పంపిణీ. వరదల్లో చిక్కుకున్న వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సర్చింగ్.